భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి. రోజుకో శ్లోకంలో ఈరోజు 86వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానే నతేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? నిన్నేమో నీకు వస్త్రధారణము సమర్పించడానికి కూడా నీకు ఆ ఉపచారం చేయటానికి కూడా నేను తగిన వాడిని కాదు అన్నారు. ఈ రోజు ఏం చెప్తున్నారు? నిన్ను పూజించడం కోసం నేను పూజా ద్రవ్యాలన్నీ సమృద్ధిగా చేర్చి పెట్టుకున్నాను, కానీ నిన్ను పూజించే విధానం ఏమిటో తెలియటం లేదు స్వామి అంటున్నారు. మరి ఆ తెలియని విధానం ఏంటో మనం కూడా తెలుసుకుందామా? ఒక్కసారి పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. చక్కగా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉమాజానే, ఎన్ని రకాల సంబోధన చూడండి. పార్వతీదేవిని భార్యగా కలిగిన వాడా. పూజా ద్రవ్య, పూజించుటకు కావలసిన వస్తువుల యొక్క, సమృద్ధయ, అతిశయములు, విరచితాహ, చేకూర్చుకున్నాను అంటే సమకూర్చుకున్నాను, పూజాం, పూజను, కథం, ఎలా, కుర్మహే, చేయాలి అని అడుగుతున్నారు, క్వశ్చన్ వేస్తున్నారు. దుర్లభం, పొంద సత్యం కాని, పక్షిత్వం, హంస పక్షి రూపమగుటయు, నచవా, లేనిచో, కిటిత్వమపి, వరాహ రూపమెత్తి, మయా, నా చేత, న ప్రాప్తం, పొందబడలేదు, అహం, నేను, తే, మీ యొక్క, మస్తకం, శిరస్సును, అఘ్రిపల్లవం, చిగురు వంటి పాదాలను, అంఘ్రిపల్లవం, అది అగ్రి కాదు, అంఘ్రిపల్లవం, చిగురు వంటి పాదాలను, నజానే, ఎరగను, విభో, సర్వవ్యాపకుడా, తద్రూపిణ, హంస మరియు వరాహ రూపములు పొందిన, పితామహేన, బ్రహ్మదేవుని చేతను, హరినా, విష్ణుమూర్తి చేతను, తత్వేన, యథార్థంగా, నజ్ఞాతం హి, తెలియబడలేదు కదా. చక్కగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఎలా పూజించే విధానం గురించి ప్రశ్నిస్తున్నాడు. పార్వతీ వల్లభ, పూజా ద్రవ్యాలన్నీ విశేషంగా ఉన్నా కానీ నిన్ను పూజించటం ఎలాగో నాకు తెలియటం లేదు. ఎందుకు అలా అంటున్నారు? ఇప్పుడు మనకు అభిషేకం చేయాలంటే ఏం చేయాలి? శివుడి యొక్క తల మీద నుంచి పాలు వంచాలి, నీళ్లు వంచాలి కదా. అలాంటప్పుడు ఆయనకి శిరస్సు తెలియటం లేదంట, ఆయన శిరస్సు ఎక్కడుందో తెలియటం లేదంట. మరి మనం ప్రతి అష్టోత్తరం చదువుతున్నాం అనుకోండి, ప్రతి పుష్పం తీసుకొని ఆయన దగ్గర సమర్పించాలి. మరి ఆయన పాదాలు ఎక్కడున్నాయో తెలియటం లేదంట. నాక అలా తెలుసుకోవడానికి నేను ఏం ఎత్తాలి? ఫస్ట్ పక్షి రూపం ఎత్తాలి. అంటే బ్రహ్మదేవుడు అలాగే కదా, హంసలాగా హంసవాహనం ఎక్కి పైకెళ్ళి ఆయన శిరస్సు కోసం దొరకలేదు. లేదా వరాహ రూపం ఎత్తాలి, వరాహ రూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు. అలా ఎవరెత్తారు?
మన విమూర్తి ఎత్తారు. నేను వరాహ రూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ వెళ్లి మీ పాదాలని తెలుసుకోవాలి. నేనా బ్రహ్మ, విష్ణువు అంత గొప్పవాడిని కాదయ్యా అలా వెళ్లి చూడడానికి. మరి నిన్ను పూజించాలంటే నేను ఏమి చెయ్యాలి? నాకు నువ్వే చెప్పు అంటున్నారు. విభో అని మొదలుపెట్టి నిన్ను పూజించే విధానం ఏది అని చక్కగా ప్రశ్నిస్తున్నాడు. అదేంటో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో తిరిగి నీ పూజకు తగిన శుభద్రవ్యాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా సమకూర్చుకున్నాను. అంటే చాలా ఎక్కువగానే సమకూర్చుకున్నాడంట. గంధము, పుష్పాదులను, మారేడు దళాలను, అభిషేక జలాలను సేకరించి ఉంచుకున్నాను. ఆసన శుద్ధిగా కూర్చొని నిన్ను పూజించుకుందాము అని రెడీగున్నాడంట. ఆసనం పూజ చేసుకోవడానికి ఆసనం అవన్నీ సమకూర్చుకొని మారేడు దళాలు, గంధము, పుష్పాలు, అభిషేక జలాలు ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నాడంట. కానీ నా పూజ సాగించేదెలాగో అంతుపట్టడం లేదు స్వామి. మారేడు దళాన్ని నీ శిరస్సున సమర్పించాలి అంటే అదెక్కడుంది? తృప్తిగా సుగంధ జలాలతో నీ పాదాలను కడుగుదామంటే అవెక్కడున్నాయి? నాకు రెండూ కనిపించటం లేదు. మీ శిరస్సు కనిపించటం లేదు, మీ పాదాలు కూడా కనిపించటం లేదు. హంసనై రెక్కలు కట్టుకొని శిరస్థానం వరకు ఎగరాలంటే స్వామి నేను బ్రహ్మను కానయ్యా. పోనీ వరాహ రూపమెత్తి అంటే పందినై నేలను తవ్వుకుంటూ పోయి పాతాళానికి అవతల కూడా విస్తరించి ఉన్న నీ పాదాలను పట్టుకోవాలంటే నేను విష్ణుమూర్తిని కూడా కాదు. అయినా ఓ ఉమామహేశ్వర, అంతటి వారికి నీవు అంతుపట్టలేదే, మరి నేనెంత స్వామి అని అడుగుతున్నాడు. నా ఎదురుగా ఉన్న లింగమే నీ మహాలింగ రూపమని భావించి నీ శిరసున మారేడు దళాన్ని ఉంచుతున్నాను. చెంబుడు నీటితో నిన్ను అభిషేకిస్తున్నాను. శిరస్సు నుంచి పాదాల వరకు నా పూజలన్నీ నీ నిర్గుణ రూపాన్ని చేరుతున్నాయని భావన చేస్తున్నాను. నేనెలా కోరానో నీవు అలాగే ఉన్నావు కదా స్వామి అని చక్కగా చెప్తున్నారు. పోనీ అవన్నీ శిరస్సు, పాదాలు కనిపించకపోతే ఏమి? ఎదురుగా కనిపిస్తున్న ఈ లింగ రూపమే మహాశివ రూపమని భావించి, అంటే నిర్గుణ సాకార రూపము, నిరాకార రూపం అని చెప్పుకున్నాం కదా, అలా నీ నిర్గుణ రూపాన్నే చేరుతున్నాయి అని భావన చేస్తూ, భావనా పూజ చేస్తూ నేను ఎలా కోరుకున్నానో అలాగే కనిపిస్తావు కదా స్వామి అని చక్కగా అడుగుతున్నారు. మనం కూడా అలా భావన చేసుకుంటూ ఆయన్ని పూజ చేసుకుందామా? ఓం నమ శివాయ.